జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న చాలా మందిని మనసు లోపల నుండి కదిలిస్తోంది. డిఎస్సిలో జాబ్ రాకపోతే నా జీవితం ఎటు వెళ్తుంది? ఈ ఆలోచన రావడం తప్పు కానే కాదు. కానీ అదే ఆలోచన మనల్ని డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వకుండా చేస్తే అది ప్రమాదం. డిఎస్సి ఒక కళ, ఒక గౌరవం, ఒక స్థిరమైన జీవితం. అందుకే మనం ఇంతగా కష్టపడుతున్నాం. నిజం ఏమిటంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే మన జీవితం ఫెయిల్ అయిపోదు. ఒకసారి ఆలోచించు, నీకు చదివే శక్తి ఉంది, నేర్చుకునే నైపుణ్యం ఉంది అంటే నీలో విలువ ఉంది. ఆ విలువను ఒకే ఒక్క పరీక్షతో కొలవలేం. నీ దగ్గర ఉన్న జ్ఞానం ఎప్పటికీ వృధా కాదు. కానీ ఇక్కడ ఒక నిజం గుర్తుపెట్టుకో, డిఎస్సి రాకపోతే ఏమవుతుంది అని భయపడే బదులు డిఎస్సిలో జాబ్ ఎలా సాధించాలి అని ఫోకస్ పెట్టాలి. భయం ఉన్న చోట పాజిటివ్ రిజల్ట్ ఉండదు. ధైర్యం ఉన్న చోట మాత్రమే విజయం ఉంటుంది. నువ్వు ఇంకా పోరాటంలోనే ఉన్నావు. ఒకసారి నీ మనసుకు చెప్పు, నేను ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నిస్తా, కానీ ప్రయత్నించకుండా వదిలేయను అని. ఇది ఓ ఎగ్జామ్ మాత్రమే, నీ జీవితాన్ని నిర్ణయించే తీర్పు కాదు. నీ భయాన్ని బలంగా మార్చు, నీ అనుమానాన్ని నమ్మకంగా మార్చు, నీ కలను నిజం చేసే వరకు పోరాడు. డిఎస్సి కూడా నీ ముందు సలాం చేస్తుంది. ధన్యవాదాలు.